పోయారు మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. రేవంత్ రెడ్డి బదులు సీఎం కిరణ్ కుమార్ రెడ్డి అంటూ ప్రెస్ మీట్లో పేరు చెప్పారు జగ్గారెడ్డి. వెంటనే తప్పు తెలుసుకొని రేవంత్ రెడ్డి పేరు చెప్పారు జగ్గారెడ్డి. గతంలో కూడా సీఎం పేరును అల్లు అర్జున్ అలాగే బాలాదిత్య ఇద్దరు కూడా వాళ్ళ ఈవెంట్ల సందర్భంగా మర్చిపోయి సంబోధించారు. తాజాగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జగ్గారెడ్డి కూడా ముఖ్యమంత్రి పేరును మర్చిపోయి తప్పుగా సంబోధించారు. తరచూ సభలు సమావేశాలు ఇలా ముఖ్యమంత్రి పేరును తప్పుగా ఉచ్చరించడం ద్వారా ఆయన్ను అవమానించినట్లు అవుతుందంటూ ఒక చర్చ అయితే సాగుతుంది. తాజాగా సినిమా ఈవెంట్లలో ఇలాంటి అవమానాలు ఎదురయ్యాయంటూ చర్చించుకుంటున్న పరిస్థితి. ఇక ఇప్పుడు కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి కూడా అదే వరుసలో చేరిపోయారు. ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయారు. రేవంత్ రెడ్డి బదులు సీఎం కిరణ్ కుమార్ రెడ్డి అంటూ ఆయన ప్రెస్ మీట్లో పేరు చెప్పడంతో ఒక్కసారిగా అవాక్కయ్యారు. తర్వాత వెంటనే తప్పు తెలుసుకొని రేవంత్ రెడ్డి పేరు చెప్పారు జగ్గారెడ్డి. గతంలో కూడా ఇలా రెండు సందర్భాల్లో, ఒకసారి పుష్ప 2 ఈవెంట్ సందర్భంగా అల్లు అర్జున్, అలాగే మరో సినిమా ఈవెంట్ సందర్భంగా నటుడు బాలాదిత్య ముఖ్యమంత్రి పేరు మర్చిపోయి తప్పుగా సంబోధించారు. తాజాగా జగ్గారెడ్డి కూడా అదేవిధంగా ముఖ్యమంత్రి పేరు మర్చిపోయి కిరణ్ కుమార్ రెడ్డి పేరు చెప్పడంతో ఒక్కసారిగా అక్కడున్న వాళ్ళంతా ఆశ్చర్యానికి గురయ్యారు. అసలు జగ్గారెడ్డి ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. ఈ 1 ఇయర్ల రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు ఇద్దములేమన్నా రేవంత్ రెడ్డి గారు ఈ 1 ఇయర్ల రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు ఇద్దములేమన్నా రేవంత్ రెడ్డి గారు ఈ 1 ఇయర్ల రాష్ట్ర ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి పేరును తప్పుగా ఉచ్చరించడం ద్వారా అంటే యాదృచ్ఛికంగా పొరపాటు జరుగుతుందా, ఏం జరుగుతుందా? అసలు ముఖ్యమంత్రి పదవి ప్రమాణ స్వీకారం చేసి కూడా ఏడాది పాలన పూర్తయింది. ఏడాది కాలంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటూ పబ్లిక్లో కూడా పూర్తిగా అందరికీ తెలిసిన విషయం. కానీ ముఖ్యమంత్రి పేరును సినిమా వాళ్ళు మర్చిపోయారంటే అనుకోవచ్చు. కానీ ఒక కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జగ్గారెడ్డి కూడా ఎలా ముఖ్యమంత్రి పేరును తప్పుగా సంబోధించినట్టు ఇప్పుడు ఇదే ఆసక్తికరమైన చర్చ సాగుతుంది. గతంలో కూడా అల్లు అర్జున్ పుష్ప 2 ఈవెంట్ సందర్భంగా ముఖ్యమంత్రి పేరును తప్పుగా సంబోధించాడు. బాలాదిత్య కూడా అదే పరిస్థితి. అల్లు అర్జున్ గతంలో ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. లేదు, అందరికీ థ్యాంక్ యూ. అండ్ ముఖ్యంగా ఇవాళ ఐడ్ లైక్ టు థ్యాంక్ ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఫర్ గివింగ్ అస్ అ స్పెషల్ ప్రైజ్. ఇవాళ ఫిల్మ్ ఇండస్ట్రీ ఇంత సపోర్ట్ చేసినందుకు ముఖ్యమంత్రి గవర్నర్, ముఖ్యమంత్రి సారీ మాట్లాడి గొంత ఆరిపోయింది. ఐడ్ లైక్ టు కంటిన్యూ ఫ్రమ్ వేర్ ఐ స్టాప్డ్. పేరు గుర్తుకుంది. Sorry, I'd like to continue from where I stopped. Firstly, I'd like to thank the government of Telangana, especially the respected Chief Minister Revanth Reddy garu. Thank you so much. మన ప్రియతమ నాయకులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ కిరణ్ కుమార్ గారు క్షమించాలి. మన ప్రియతమ నాయకులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు, మన ప్రియతమ నాయకులు అల్లు అర్జున్ ఏకంగా ముఖ్యమంత్రిని గౌరీనాథ్ అంటారు. మరొక సభలో, తెలుగు సమాఖ్య సభలో నటుడు బాలాదిత్య అయితే కిరణ్ కుమార్ రెడ్డి పేరు చెప్తారు. ఇటు సీనియర్ నేత జగ్గారెడ్డి కూడా కిరణ్ కుమార్ రెడ్డినే తలుచుకుంటున్నాడు. ఏం జరుగుతోంది? దశాబ్ద కాలం తర్వాత కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి నేతృత్వంలో అధికారంలోకి వచ్చింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. ఏడాది కాలంగా ఆయన ముఖ్యమంత్రిగా చలామణి అవుతున్నారు. ఏంటి ముఖ్యమంత్రి పేరు ఎలా మర్చిపోతారు? ఒక సీనియర్ నేత జగ్గారెడ్డి ముఖ్యమంత్రి పేరుని ఎలా తప్పుగా సంబోధిస్తారనేది ఇప్పుడు నెటిజన్లు, సోషల్ మీడియాలో తీవ్రంగా జరుగుతున్నటువంటి చర్చ. ముఖ్యమంత్రికి నిజంగా అవమానం జరుగుతోందా, ఏం జరుగుతుందనే చర్చ అయితే సాగుతోంది. మా కొలీగ్ మధు జైన్ అవుతున్నారు. మధు, ముఖ్యమంత్రి పేరును తరచూ సభలు సమావేశాల సందర్భంగా మరిచిపోయి తప్పుగా సంబోధిస్తున్నారా, లేదా ఏం జరుగుతోంది? ముఖ్యమంత్రికి ఇది అవమానంగా భావించాల్సి వస్తుందా? సోషల్ మీడియాలో ప్రస్తుతం ఇదే చర్చ సాగుతోంది. సినిమా వాళ్ళంటే మర్చిపోయారు అనుకుందాం. పార్టీ సీనియర్ నేత, ఎప్పుడు ముఖ్యమంత్రితో టచ్లో ఉన్నటువంటి జగ్గారెడ్డి కూడా
కిరణ్ కుమార్ రెడ్డినే తలుచుకుంటున్నాడు? ఏం జరుగుతోంది? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరును ఎందుకలా ఆయన సంబోధించాల్సి వచ్చింది? ఆయన మర్చిపోయి అలవాట్లో పొరపాటుగా ఆయన మర్చిపోయి తప్పుగా సంబోధించారా, లేక తర్వాత సవరించుకున్నారనుకోండి? ఏం జరిగింది? దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? నిన్న కేసీఆర్ మాటలకు కౌంటర్ గా జగ్గారెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు గాంధీ భవన్ లో. దాంట్లో భాగంగా మాట్లాడుతున్న సందర్భంలో చాలా సార్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరే తీశారు, కానీ ఒక ఫ్లోలో 1 ఇయర్ పాలనకు సంబంధించినటువంటి తీసుకున్నటువంటి రెజల్యూషన్స్, సంక్షేమ పథకాల అమలు విషయంలో కావచ్చు, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల గురించి చెబుతూ కేసీఆర్ ను కౌంటర్ చేయాలనే ఉద్దేశంలో భాగంగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అంటూ ఆయన మాట్లాడారు. అంతే తప్ప పెద్దగా ఆయన వాంటెడ్లీ మాట్లాడినట్టుగా అయితే కనిపించలేదు. ఆ ఫ్లోలో మిస్టేక్ లో మాట్లాడినట్టుగా తెలుస్తా ఉంది. కానీ గతంలో మాట్లాడినటువంటి గతంలో కొన్ని సందర్భాల్లో ముఖ్యమంత్రి పేరు మర్చిపోయినటువంటి పరిస్థితి. ఇద్దరు సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు, ఒకరు అల్లు అర్జున్, మరొకరు బాలాదిత్య. ఇద్దరు కూడా పేరు మర్చిపోయారు. అల్లు అర్జున్ అయితే పేరు మర్చిపోయాను అంటూ పక్క వాళ్ళతో తెలుసుకొని మళ్ళీ మాట్లాడారు. కానీ బాలాదిత్య పేరు తప్పుగా మాట్లాడారు. బాలాదిత్య కూడా కిరణ్ కుమార్ రెడ్డి అంటూ ఆయన మాట్లాడారు. ఇప్పుడు ఈ రోజు వర్కింగ్ ప్రెసిడెంట్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పేరు మర్చిపోవడంతో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో చర్చ అయితే కొనసాగుతోంది. ఎందుకు ముఖ్యమంత్రి పేరు పదే పదే మర్చిపోతుండడంతో ఈ అంశం వివాదం అవుతా ఉంది. పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో చర్చకు తావిస్తా ఉన్నటువంటి నేపథ్యం. ఇదే విషయం పైన అయితే ప్రస్తుతం చర్చ కొనసాగుతా ఉంది. మరి వెంటనే సవరించుకున్నారు వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, మాజీ ఎమ్మెల్యే. ఆయన మళ్ళీ రేవంత్ రెడ్డి అంటూ మాట్లాడారు. సారీ అంటూ దానికి సంబంధించి జరిగిన దాన్ని గమనించి ఆయన మళ్ళీ రేవంత్ రెడ్డి పేరు తీసుకున్నారు. రావు రైట్. అంటే మధు, ఇది ఉద్దేశపూర్వకంగా జరిగిన అంశం అయితే కాదు, కానీ పదే పదే ముఖ్యమంత్రి పేరు అంటే ఇప్పటికే నేను ఇందాకే చెప్పాను, చాలా రోజుల తర్వాత పార్టీ అధికారంలోకి వచ్చింది. రేవంత్ రెడ్డి నేతృత్వంలోనే ఒక హవా కొనసాగింది. మళ్ళీ పార్టీ అధికారంలోకి వచ్చిన పరిస్థితి. మరి రేవంత్ రెడ్డి పేరు సంబోధించడానికి ఎందుకు ఇంత కన్ఫ్యూజన్? నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఇక్కడ చాలామంది ఇదే చర్చించుకుంటున్నారు. సో ఏంటి అంటే సీనియర్ నేత కూడా పార్టీలో జస్ట్ ఊరికే అంటే మర్చిపోయి అలా ఫ్లోలో వెళ్ళిపోయింది అనుకోవచ్చా? ఏం జరిగింది? ఎగ్జాక్ట్. అంటే ఆయన మాట్లాడుతున్న సందర్భంలోనే ఆయన పొరపాటుగా కిరణ్ కుమార్ రెడ్డి అని సంబోధించినట్టుగా తెలుస్తుంది. వెంటనే తేరుకొని దాన్ని సవరించుకునే ప్రయత్నం అయితే చేశారు. కాకపోతే మనం గత కొంతకాలంగా ముఖ్యమంత్రి పేరు మర్చిపోతుండడం అసలు వివాదం అవుతా ఉంది. పెద్ద ఎత్తున చర్చకు తావిస్తా ఉంది సోషల్ మీడియాలో. ప్రతిపక్షాలు కింద దీన్ని పెద్ద ఎత్తున వారికి అనుకూలంగా ఉపయోగించుకుంటున్నారు. కేటీఆర్ లాంటి వారైతే డైరెక్ట్ గా ముఖ్యమంత్రి పేరు మర్చిపోతే జైల్లో వేస్తున్నారు అంటూ అల్లు అర్జున్ ని సంబోధిస్తూ మాట్లాడారు. ఎందుకంటే పేరు మర్చిపోతే జైల్లో వేస్తారు, జాగ్రత్త అనేటువంటి ఒక గత కొంతకాలంగా సోషల్ మీడియాలో వైరల్ అయింది. అల్లు అర్జున్ అరెస్ట్ కూడా అందులో భాగంగానే ముఖ్యమంత్రి పేరు మర్చిపోవడంతో జైల్లో వేశారు అనేటువంటిది చర్చ జరిగింది పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో కానీ, ప్రతిపక్షాలు కానీ. ఇటు బీజేపీ, ఇటు బీఆర్ఎస్, ఈ 2 పార్టీలు కూడా విమర్శలు చేశాయి డైరెక్ట్ గా అల్లు అర్జున్ అరెస్టు సమయంలో. పేరు మర్చిపోతే అరెస్ట్ చేయడం భావ్యం కాదు అంటూ. తర్వాత బాలాదిత్య చేసినటువంటి విషయంలో అయితే కాంగ్రెస్ పార్టీ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి రెస్పాండ్ అయ్యి ఇది కావాలని కుట్రపూరితంగా ముఖ్యమంత్రిని అవమానించేటువంటి విధంగా కావాలనే జరుగుతా ఉంది కుట్ర అనేటువంటిది సినీ ఇండస్ట్రీని దృష్టిలో పెట్టుకొని చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడారు. ఇప్పుడు మరి సొంత పార్టీ ప్రెసిడెంట్, వర్కింగ్ ప్రెసిడెంట్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు సంబంధించి ఆ మాజీ ఎమ్మెల్యే కూడా అత్యంత సన్నిహితంగా ఉండేటువంటి నాయకుడే జగ్గారెడ్డి కూడా. సో ఆయన రేవంత్ రెడ్డి పేరు మర్చిపోవడం పైన ట్రోల్ అవుతా ఉంది సోషల్ మీడియాలో. రామ్ రైట్. థ్యాంక్ యూ మధు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో